విశ్వాసం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది అంతటితో ఆగిపోకూడదు. ఈ రెండు విశ్వాసాన్ని బట్టే చేస్తావు కాదని నేను అన్నట్లా. విశ్వాసానికి మరో రుజువు ఉంది. అర్థమైందా? మరో రుజువు ఉంది. నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తున్నావు, ఆయన మాటల్ని నువ్వు నమ్ముతున్నావు, నిజంగా నువ్వు మారు మనసు పొందావు, నిజంగా నువ్వు విశ్వాసివే. రైట్. కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేది కూడా నీలో ఒక పునాదిగా ఉంది. ఈ విశ్వాస సంబంధమైనటువంటి క్రియ ఒకటి ఉంది, దాని పేరు బాప్తిస్మము అన్నారు. నువ్వు దేని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ యేసు ప్రభుని గూర్చి, 2 మారు మనసుని గూర్చి, 3 విశ్వాసాన్ని గూర్చి. బాప్తిస్మం 4. సరే, 4వది చెప్పే ముందు 3వ దాని మీద కొంచెం దృష్టి పెడదాం. అదేంటంటే విశ్వాసం. అసలు విశ్వాసం అంటే ఏంటి? మీరు దేవుణ్ణి చూశారా? చూసిన వాళ్ళు చేయొద్దండి. ఎట్లుంటాడు, ఎంత హైట్ ఉంటాడు, ఎంత వెయిట్ ఉంటాడు, ఎంత లావు ఉంటాడు, ఎంత ఎత్తు ఉంటాడు, కళ్ళు ఎట్లుంటాయి, పళ్ళు ఎట్లుంటాయి, ఒళ్ళు ఎట్లుంటుంది, చూసిన వాళ్ళు నాకు చెప్పండి. పేతురు పత్రికలో మొదటి అధ్యాయంలోనే అక్కడ పేతురు మహనీయుడు అంటాడు, 7-8 వచనాలు. ఇప్పుడు మీరు చూడకయే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఆయనను చూడకయే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు అన్నాడు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆగక్కడ. ఇప్పుడు చెప్పండి, పేతురు ఏమన్నాడు? మీరు ఆయన చూడలేదు కానీ ఆయన ప్రేమిస్తున్నారు. మీరు ఆయన చూడలేదు కానీ ఆయన మీద ఆధారపడ్డారు. అంటే దేన్ని బట్టి? అంటే విశ్వాసాన్ని బట్టి. హెబ్రీ పత్రిక 11:1 దాన్ని రెఫరెన్స్ నోట్ చేసుకో, నాకెళ్ళి చూడు అంతే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. బాగా వినాలి. ఇక విశ్వాసం అంటే ఏమిటి అంటే, ఇందాక చెప్పాను యేసు ప్రభు గురించి, మారు మనసు గురించి, 3 విశ్వాసం. విశ్వాసం అనగా ఏంటి? ఏంటి విశ్వాసం అంటే కంటికి కనబడకపోయినా ఆయన ఉన్నాడని నమ్ముటయే విశ్వాసము. కంటికి కనబడకపోయినా ఆయన చెప్పినటువంటి పరలోక రాజ్యము, నిత్య నరకము, దేవుని తీర్పు ఇవి ఉన్నాయని నమ్ముటయే విశ్వాసం. దేవుడు కనపడ్డాడా మీకు? అప్పులు బాగా ఎక్కువైతే కనపడదు. అప్పులు ఎక్కువై నేను దేవుడు కనపడుతున్నాడమ్మా. సమస్యలు బాగా ఎక్కువైనాయి అనుకో, ఏందో ఈ బాధలు దేవుడు కనపడుతున్నాడు. అట్లేం కాదులే. అప్పులు ఎక్కువైనా సమస్యలు ఎక్కువైనా కూడా దేవుడైతే కనబడలే కానీ సాయం చేస్తాడు. ఏదో ఒక వంకతో ఏదో ఒక రూపేణ ఎవరినో ఒకరిని వినియోగించుకోండి. పూర్తిగా మాత్రం దేవుని దివ్యమంగళ స్వరూపాన్ని ఇంకా నువ్వు చూడటానికి నువ్వు ఆశపడ్డా కూడా ఆయన ఉన్న మహిమ ఉన్నట్టు ప్రత్యక్షమైతే మోషేతో అన్నాడు, నన్ను చూడాలనుకుంటున్నావు మోషే, నన్ను చూసి నువ్వు బతకవన్నాడు. నువ్వే కాదు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడు. ఎందుకంటే మానవుని యొక్క కంటికి నేను కొంత శక్తిని ఇచ్చాను. నేను సృష్టించిన ఆకాశమందలి సూర్యుడిని మధ్యాహ్న కాలం ముందు నీ కళ్ళు చూడజాలవు. మరి అలాంటి సూర్యబింబాలను, కోటాను కోట్ల నక్షత్రాలను అలవోకగా చేసి శూన్యంలో వేలాడదీసిన నేను ఎలా ఉంటానో ఊహించుకో. మరి నన్ను చూడటం ఎట్లా సాధ్యమైంది నాయన? 2 కారణాలు. 1, ఆ తేజస్సు నీ కళ్ళు తట్టుకోలేవు. 2, నా పరిమాణం అంతటిని కూడా నీ కళ్ళు చూడజాలవు. ఇప్పుడు భూగోళం మొత్తాన్ని నువ్వు చూడగలవా ఎక్కడ కూర్చొని? అసలు భూమి యొక్క పొడవు, వెడల్పు అది గ్లోబుగా ఉందా, లేకపోతే చతురస్రాకారంగా ఉందా, దీర్ఘ చతురస్రాకారంగా ఉందా, లేకపోతే ట్రయాంగిల్ షేప్ త్రిభుజాకారంగా ఉందా, లేకపోతే బంతి షేపులో ఉందా? అసలు భూగోళం ఎలా ఉందో చెప్పు నాకు ఎక్కడ కూర్చొని. ఎక్కడ చెబుతావు? సరే, 100 కిలోమీటర్లు జర్నీ చేసి చెప్పు, పోనీ 1000 కిలోమీటర్లు జర్నీ చేసి చెప్పు. నీ కంటికి ఆ పవర్ ఉందా? లేదు. కొంతవరకే నీ కంటి శక్తి. కాబట్టి భూగోళం మొత్తాన్ని చూసే కన్ను నీకు లేదు. చూడాలంటే ఒకటే, చంద్రమండలం మీదకి పోయి చూస్తే అప్పుడు భూమి గ్లోబులా తిరుగుతా కనపడుతుంది. భూమి మీద ఉండి నువ్వు చూడజాలు. అలాగే నువ్వు ఉన్న ఈ చిన్న భూగోళాన్ని పూర్తిగా చూసేదానికి నీ కంటికి శక్తి చాలు. మరి ఇలాంటి భూగోళాలు
ఏమంటారంటే 9 గ్రహాలు కలిసి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తే దాన్ని సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబాలు 14 కలిసి పరిభ్రమిస్తే అది నక్షత్ర కుటుంబం అంటారు. నక్షత్ర కుటుంబాలు అనేకములు కలిసి పరిభ్రమిస్తే నక్షత్ర మండలం అంటారు. నక్షత్ర మండలాలు కోటానుకోట్లు కలిసి పరిభ్రమిస్తే ఏమంటారు? పాలపొంతేనా? ఓకే. అవన్నీ కోటానుకోట్లు కలిసి పరిభ్రమిస్తే గెలాక్సీలు. ఆ గెలాక్సీలే కోటానుకోట్లు ఉన్నాయి ఈ విశ్వంలో. ఆశ్చర్యం చెప్పనా? అప్పుడు ఇక నక్షత్రాలు ఎన్నున్నాయో, భూమండలాలు ఎన్నున్నాయో, సౌర కుటుంబాలు ఎన్నున్నాయో, నక్షత్ర కుటుంబాలు ఎన్నున్నాయో, నక్షత్ర మండలాలు ఎన్నున్నాయో, మిల్కీవేస్ ఎన్నున్నాయో, గెలాక్సీలు ఎన్నున్నాయో, ఇవన్నీ ఒక్కసారి ఊహిస్తే వామ్మో అనిపించింది. అంత పెద్దది ఈ విశ్వం. అయితే ఇంత పెద్ద విశ్వాన్ని బ్రదర్ నువ్వు నమ్ము, ఇంత పెద్ద విశ్వాన్ని దేవుడు నా చొక్కాకి గుండి ఉంటుంది చూసావా? నా చొక్కా గుండి, ఇంత పెద్ద విశ్వాన్ని దేవుడు ఇలా కలిగి ఉన్నాడు. అప్పుడు ఇక దేవుడి పర్సనాలిటీ ఊహించు. అందుకే యెషయా భక్తుడు రాసిన మాటలు నేను పాటలుగా పాడుకున్నా. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. ఇక్కడికి 1/2 కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంది. సముద్రం ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే పోయి చూడండి. స్తోత్రం. అంతు ఆ దరిది కనపడదు నీకు. సముద్ర జలాలవి, అగాధ జలములు అని కూడా అంట. ఈ 2 చేతులు కలిపితే దోసిలి, ఇందులో సగం పుడిసిలి. అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి జలములన్నీ కూడా ఆయన పుడిసిలితో కొలిశాడంట, దోసిలితో కూడా కాదు. అంటే ఈ జలములన్నీ కలిపి, సప్త సముద్రాల మహాసముద్రాల జలములన్నీ కలిపి ఆయన చేతి పుడిసిల్లోకి వచ్చినాయి అంట బ్రదర్. ఏ కహానీ బాత్ నయ్యే. యెషయా గ్రంథం 40:12 దేకో. దేవునికి స్తోత్రం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? తన పుడిసిలిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములో కొలచూచిన వాడెవడు? పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు, కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు, ఆది సంభూతుడు, ఉన్న దేవుడు, ఆది సంభూతుడు. దేవునికి మహిమ. ఎందుకు దేవుని చూసారా? వామ్ ఎట చూస్తాం అంత పెద్ద ఆయన. సముద్ర జలాలే పుడిసిల్లో పట్టాడంటే ఆ చెయ్యి ఎంత ఉంటుంది? ఇంత పెద్ద భూమండలాన్ని సోలతో గిద్దలతో కొలిచినట్టు కొలిచాడంట. కొల పాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. అట్టాంటోడితో చేతులాడుతున్నారు మనోళ్ళు. అంతా కలిపి చెంచా కన్నుండదు ఒకడి దగ్గర.
ఏం ఎగిరి పడుతున్నారు మరి. ఆయన సామాన్యుడా? అందుకే నీకు నాకు ఆవేశం వచ్చినట్టు దేవుడికి ఆవేశం రాదు. ఎందుకంటే ఆయన మనుషుల్లో కూడా కొంతమంది తిక్కల చేష్టాలు చేసేవాళ్ళని మనం చూసినట్టు చూడ్డు. మనం మనుషులం, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా మనుషులేగా, అందుకని మనం మనుషులం కాబట్టి వీడిని దన్నాలనిపిస్తుంది మనకి. ఎందుకు? నువ్వు అవతలి వ్యక్తి ఈక్వల్ ఉన్నారు కాబట్టి. అదే నువ్వే ఒక పిల్లోడు నీ ముందు అల్లరి చేస్తే నువ్వేం చేస్తావు? వాడొచ్చి నీ ముందు సవాలు విసురుతున్నాడు, దమ్ముంటే వస్తావా కొట్టుకుందాం అన్నాడు అనుకో, పోరా ఓ అంట. తొందరపడి కోపడతావా? వాడు ఎగిరే కొద్దీ నవ్వు వస్తుంటుంది నీకు. యాజ్ ఇట్ ఈజ్గా భూమి మీద మిడిసిపడే మానవులను చూసి మహోన్నతుడు వాడు నవ్వుతున్నాడు. మనుషుల తెలివితేటలు, జ్ఞానం, యుక్తులు, కుయుక్తులు, మాటలు, వాళ్ళ ప్రగల్భాలు, పోకడలు. మతోన్మాదులను చూడండి, ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. ఇట్లా మిడిసిపడే వాళ్ళందరిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ, ఈ కోనికిస్కాగాళ్ళు ఎక్కడ? అవునా? ఆయన ఎక్కడండి? అసలు ఆయన ఎంత ఉన్నాడు? ఆయనలో వీళ్ళు ఎంత అంటే పుట్టినోళ్ళు అన్నాడు అనుకుపోతారు. ఏంటి అని ఊదితే ఆ మట్టి బొమ్మలకు ఊపిరి వచ్చి ఆ బొమ్మ ఆడుతుంది ఇప్పుడు అన్నాడు అనుకో. సిగరెట్ తాగాడు, పొగ లాగినట్టు లాగాడు అనుకో లోపలికి, ఈడికి ఊపిరిపోయింది. వామ్మో ఆయన ఎక్కడ? కాబట్టి ఒకటి, కంటికి శక్తి చాలదు. రెండు, ఆయన ఉన్న పరిమాణాన్ని అబ్జర్వ్ చేయటానికి ఆ ఐకి ఆ పరిధి దృష్టించేటువంటి శక్తి లేదు. ఒక చీమ ఉంది, నా చొక్కా మీద ఎక్కింది. మనిషి అంట, మనిషి ఆడున్నాడు మనిషి, నా ముందుకు రమ్మని, నాకు కనపడమని మనిషి ఉంటే అసలు అందనుకో చీమ. ఏం చేయాలి దాన్ని? ఏడ తిరుగుతుంది అది? ఎక్కడ తిరుగుతుంది? నా చెట్టు మీదే కదా, మరి నా మీదే తిరుగుతుంది నగరాలు చేసేట్లా. ఎందుకు? చీమే ఎంత ఉంటుంది, దానికన్నా ఎంత ఉంటుంది, మరి నా పర్సనాలిటీ ఎంత? యాజ్ ఇట్ ఈజ్గా మనిషి కూడా దేవుని పరిమాణంతో పోల్చుకుంటే మానవుడు అంతే ఉంటాడు. చీమన్నా మనలో ఏదో ఒక కొలతకు వచ్చిద్ది, మనం అసలు దేవుళ్ళు ఏ కొలతకి రాం, పరమాణువు కంటే కూడా తక్కువ. అందుకే అన్నాడు, నీవు నరుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. సొలొమోను అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలు, నీ నిమిత్తం నేను కట్టనుద్దేశించే ఈ మందిరం ఏ పాటిది నాయనా, ఇది నీకొక ధూపవేదిక తండ్రి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత ఉన్నాడు? సాధ్యమైద్దా ఆయన చూడటం? మరి సాధ్యం కాదు, తప్పు దేవుంది కాదు, మన కంటికి ఆ శక్తి లేదు. గనుక ఇంత క్రమమైన ప్రకృతి ఉంది, ఇంత క్రమముగా నడిపించబడుతుంది అంటే దీనంతటిని చక్కగా ఏర్పరిచిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని నువ్వు విశ్వసించావు. అదే విశ్వాసం. కంటికి కనబడకపోయినను ఆయన చర్యలు నీకు అర్థమవుతున్నాయి. మన భూమండలం జీవితం చెప్పాను, భూమండలం బతుకు. సౌర కుటుంబంలో భూమండలం ఒకటి. 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు. 9 గ్రహాలు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతాయమ్మా. అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎట్లా? భూమి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లా భూమితో పాటు ఇంకా 8 గ్రహాలు, మొత్తం 9 గ్రహాలు తిరుగుతాయి. వీటినే సౌర కుటుంబం అంటారు. ఒకసారి భూమి తన చుట్టూ తాను, ఒకసారి వాళ్ళకెళ్ళి చూడు, ఇలా ఉన్నాడు కదా, ఒక్కసారి నీకెళ్ళి అటు తిరిగి, నువ్వే చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి రా, ఆగు. ఇక మొదలు పెట్టాడు తిరగటం. అట్లాగా ఒక రౌండ్ భూమి, ఒక్క రౌండే అట్లా తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చేటప్పటికి 24 గంటలు పట్టిద్ది, అంటే ఒక రోజు. అర్థమైందా? ఇట్లా తిరుగుతా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి 365 రోజులు అవుతుంది. అది ఒక సంవత్సరం. అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నమాట. ఇది సౌర కుటుంబంలో దేవుడు నిర్మించిన క్రమం.
ఇది సూర్యబింబం ఎక్కడుంటే, సూర్య నక్షత్రం ఎక్కడుంటే దానికి నియమించినటువంటి ప్రదేశంలోనే భూమి ఉండాలి. ఎంత ప్లాన్డ్గా పెట్టాడంటే, కొంచెం సూర్యుడి మీద ఇంట్రెస్ట్ పెరిగి లవ్ యూ సూర్యుడా అనుకుంటా దగ్గరికి పోయిందనుకో, మాడి బూడిదైపోయి ధూళి కణాలు అయిపోయింది. ఐ హేట్ యూ అని దూరం అయిందనుకో, మంచులా గడ్డగట్టుకుపోయింది. అర్థమైందా? నాకు నువ్వు నచ్చలేదు అని దూరం పోయిందనుకో, మంచులా గడ్డగట్టుకుపోతుంది. అలా కాకుండా క్లోజ్ అయిందనుకో, కాలి బూడిదై దుమ్మైపోతుంది. ఇది భూగోళం స్థితి. అందుకని ఏం చేశాడంటే కరెక్ట్గా సూర్యుడు ఎక్కడ ఉండాలో, భూమి ఎక్కడ ఉండాలో, ఆ మిగిలిన గ్రహాలు ఎక్కడ ఉండాలో మొత్తాన్ని ఒక వ్యూహ ప్రకారం సెట్ చేశాడు. కొంచెం దగ్గర అయితే ఏమైంది చెప్పండి? బూడిద. కొంచెం దూరం అయితే దేవుడు లేడనే వ్యక్తులతో నేను ఇదే అంటాను, అక్కడే ఎందుకు ఉండాలంటే అట్లా ఉంది బ్రదర్ అంటాడు. ఎందుకు ఉండాలంటాను నేను, ఎందుకంటే ఏం చెబుతావు, అట్లా వచ్చింది, అది అట్లా ఏర్పడింది. కాదు. మరి స్త్రీ శరీరం అలా ఎందుకు ఉండాలి, పురుష శరీరం ఎలా ఎందుకు ఉండాలి అంటే అట్లా ఏర్పడింది అంటాడు. ఎందుకు ఏర్పడింది అంటే, ఎందుకంటే ఏం చెబుతాం, అది అట్లాగా అయిందండి. దేవుడు లేడని వాదించేవాడు వేసే ప్రశ్నలకు మన దగ్గర ఆన్సర్ ఉంది, కానీ ఆ దేవుడు ఉన్నాడని వాదించేవాడిని, దేవుడు లేడనేవాడు వేసే ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉంది. ఒక ముగింపుకు వస్తాం మనం. కానీ దేవుడు లేడు అనే వాటికి మనం వేసే ప్రశ్నలకు ఒక దశకు వచ్చేటప్పటికి వానికి సమాధానం బ్రేక్ అయి అది అంతే ఉంది, అట్లా ఉంది, అట్లా ప్రకృతి అలా ఏర్పడింది, మనం ఏం చేద్దాం అంట, అక్కడ ఆగుతాడు. అలా ఎందుకు ఏర్పడాలి? నాలుక కింద లాలాజల ఊటలు ఎందుకు ఉండాలి? ముక్కు లోపల ఫిల్టరేషన్ కోసం వెంట్రుకలు ఎందుకు మొలవాలి? కంటికి ఇలాంటి పవర్ ఎందుకు ఉండాలి? కన్ను మొత్తం తెల్లగా ఉంటుంది, మధ్యలో నల్లటి ఆకృతి, కరెక్ట్గా డిజైన్, రౌండ్, ఎంత పర్ఫెక్ట్ రౌండ్ ఉంటుందంటే అంత రౌండ్ ఉంటుంది. అది ఎలా ఉండాలి చెప్పండి? స్త్రీ శరీరంలో ఒక బిడ్డను కనేదానికి గర్భసంచి దగ్గర నుంచి బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడానికి ప్రతి భాగం పక్కాగా ఒక వ్యక్తి డిజైన్ చేసినట్టు క్లియర్గా కనపడుతుంటే అది అలా ఏర్పడింది, ఇది ఎలా ఏర్పడిందని నువ్వు సోది చెబుతావే సోదరా? మిమ్మల్ని దేవుని వాక్యం కరెక్ట్గానే అంది. ఏమని? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు నా అసహ్య కార్యములు చేయువారు. దేవుడు ఉన్నాడు, చరాచర జగత్తును ఆయనే నిర్మించాడు, క్రమమును ఏర్పరిచాడు. భూమి మీద మానవ జాతి మనుగడకు కావాల్సినటువంటి ఆక్సిజన్, వాయువు, ఆహారము, నీరు, అగ్ని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త లేడా? ఉంటే చూపించంటే ఏడ చూపిస్తాం? ఆయన చూసేంత పవర్ నీ కంటికి లేదు. ఉంటే చూద్దాం. సరే, దేవుణ్ణి చూసే ముందు సూర్యుని చూద్దాందా అంటే చూడలేనంట. ఆయన సృష్టించిన కోటాను కోట్ల నక్షత్రాలనే చూసే దమ్ము నీకు లేదు. అందులో ఒక నక్షత్రం చూసే సినిమా నీకు లేదు. దేవుణ్ణి చూసాక ఏందయ్యా నువ్వు చూసేది? అట్లా మనం వాదన చేయడానికి బోల్డన్ని ఉన్నాయి. అసలు ఏది అవసరం లేదండి. దేవుడు ఉన్నాడు అనడానికి అద్దం ముందుకు పోయి నిన్ను నువ్వు చూసుకో, అంతకు మించిన నిరూపణ ఇంకొకటి లేదు. అసలు నా బాడీ ఇలా ఎందుకు ఉండాలి? అసలు మన బాడీని ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు. రోజు నోట్లో వేసుకొని నవ్వుతామా అన్ని రకరకాల పదార్థాలని, ఆ లోపల పళ్ళ డిజైన్ ఎలా ఉందో చూసారా? ఎప్పుడన్నా చూసారా? అట్లాంటి ఎందుకు చూస్తారు? చూడాలా? క్రష్ చేయటానికి పళ్ళ మధ్యలో ఒక నిర్మాణాన్ని చేశాడు దేవుడు. అది ఎంత డేంజర్గా ఉంటుందంటే, అన్నం తినేటప్పుడు ఒక రాయి దాని కింద పడితే కూడా పట్మని పగిలిపోయింది. పై దంతాలు కింది దంతాల మధ్యలోకి వచ్చి రబ్ చేస్తాయి అన్నమాట, క్రష్ చేస్తాయి. ఈ పై దంతాలు వాస్తవంగా చూడటానికి రెండు ఒకదానిపైన ఒకటి ఉన్నట్టు ఉంటాయి, కానీ పదార్థాన్ని నమిలేటప్పుడు పై దంతాల లోపలి భాగం కింది దంతాల మధ్య భాగానికి వచ్చి ఒత్తిడి ఇచ్చిద్ది అనమాట, క్రష్ చేసిద్ది. ఎట్లా ఉంటుందంటే, ఒక మిల్లులో మిషన్ పర్ఫెక్ట్గా ఎక్కి పదార్థాన్ని రుబ్బినట్టు. అసలు అది ఎట్లా సాధ్యం? అది
అయ్య పెట్టాడా, అమ్మ పెట్టిందా? అసలు ఆడవాళ్ళని చూడండి, అసలు సపరేట్ జాతి. జెంట్స్ని చూడండి, సపరేట్ జాతి. వీళ్ళకి మీసాలు, గడ్డాలు. ఆడవాళ్ళకి అసలు షేవింగ్ గొడవే లేదు. దేవునికి స్తోత్రం. వేరియేషన్ పక్కాగా ఇదంతా కనపడుతుంది. ఏమి అర్థమవుతుంది? దేవుడు లేకుండా, దేవుడు ఇలా డిజైన్ చేయకుండా ఇది సాధ్యమా? ఒక పరమాణువు కంటే చిన్నగా ఉన్న ఒక జీవకణం ఒక వ్యక్తిగా 6 అడుగుల దేహంగా మారటం యాదృచ్ఛికమా? నో 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 నో. దేవుడు ఉన్నాడు. నిర్ణీత కక్షల్లో ఏ గ్రహం, ఆ గ్రహం, ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం జాగ్రత్తగా వేటికి అవి పరిభ్రమించటం, దేని స్థానములో అది ఉండటం చిన్న విషయమా? వీటన్నిటినీ పట్టి ఉంచిన వాడే ఆది సంభూతుడు. అర్థమైందా? మందిరం కట్టడానికి ప్లాట్ అవసరమైనట్టు ఈ విశ్వమంతా కూడా దేని ప్లేసులో అది ఉండి పర్ఫెక్ట్గా వర్క్ జరగటానికి ఆయనే ప్లాట్ అయ్యాడు. అందుకే కొలసై పత్రిక 1:15 చెప్పింది, సమస్తము ఆయన యందు సృజింపబడెను. మనకు రక్షణాధారమే కాదు, నిరీక్షణాధారమే కాదు యేసయ్య, ఈ విశ్వానికే ఆధారం ఆయన. ఈ విశ్వం నిలబడిందంటేనే దానికి ఆధారం ఆయన. యేసయ్య పట్టు వదిలాడంటే విశ్వమే వినాశనం అవుతుంది. అందుకే విశ్వమంతటికి ఆధారమయ్యాడు. భువనమునకు ఆధారము, సూర్యునికి ఆధారము, చరాచర జగత్తుకు ఆధారం, మొత్తానికి ఆధారం ఆయనే. సరేలేండి, ఇది పెద్ద సబ్జెక్టు. ఏందో మరి ఇది ఎత్తుకున్నా ఇక్కడ నేను. దేవునికి మహిమ. ఇక తొందరగా కంక్లూజన్కి వచ్చేస్తాను, లేకపోతే ఈ వర్ణన చాలా పెద్దది. ఇది ఒక పట్టాన ఒకదేగేది కాదు. మన శుభమా అంట మందిర కూటం పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ గంటలు మిమ్మల్ని కూర్చోబెట్టి నడుములు నొప్పి కూటంగా మారకూడదు. కాబట్టి నేను ఇక ముగింపులోకి వెళ్తున్నాను. ఓకేనా? ఏంది అలా చూస్తున్నారు? నిజంగానే దీన్ని మొత్తాన్ని తేలగొట్టేస్తా. ఇప్పుడు చెప్పండి, మీరు చూసారా చూడలేదా ఆయన్ని? ఉన్నాడా లేడా? ఉంటే నాకు చూపించు అని అంటాను. చూపిస్తావా? చూపించకపోయినా, నీకు చూపించలేకపోయినా నేనైతే నమ్ముతున్నా ఆయన ఉన్నాడు. ఎందుకంటే నేనున్నాను గనుక, ఒక ఆకారం కలిగి ఉన్నాను గనుక, ఇంత నిర్మాణాలు కలిగి ఉన్నాను గనుక, నన్ను చేసిన నా సృష్టికర్త. కుండ ఉంది అంటే కుమ్మరున్నాడు, ఇల్లు ఉందంటే కట్టిన మేస్త్రున్నాడు, సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు అని ఎలా చెప్పగలవంటే ఆయనే సృష్టికర్త అని ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ సృష్టి ఎలా సంభవించిందో దీని మూలాలన్నీ ఏ గ్రంథములో చెప్పబడని విధముగా బైబిలులోనే చెప్పబడింది గనుక బైబిలులో ఉన్నవాడే ఒరిజినల్గా సృష్టికర్త అనే నిశ్చయతకు నేను వచ్చా. అసలు భూగోళ నిర్మాణం కావచ్చు, ఈ ప్రకృతి నిర్మాణం కావచ్చు, మానవ దేహ నిర్మాణం కావచ్చు, ఏమండి, కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా కాయ ముందా అని నా చిన్నతనంలో ముసలోళ్ళు ప్రశ్న అడిగేవాళ్ళు. స్తోత్రం. ఏమండి, ఏది ముందో మీరు చెప్పండి. గుడ్డు లేకుండా కోడి వచ్చిద్దా? మరి కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఏది ముందు? సరే, విత్తనం ముందా చెట్టు ముందా? చెట్టే ముందా? విత్తనం ముందా? చెట్టు ముందు అంటున్నారు తెలివిగల్లోళ్ళు. విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావాలి. ఇప్పుడు మీరు అడగండి, నువ్వు పెద్ద తెలివిగల్లోడు, చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి స్తోత్రం. నేను చెప్పనా? అసలు ఏది ముందో చేసినోడు చెప్పాలి. అవునా? అది కూడా లాజికల్గా చెప్పాలి. అలా చెప్పింది బైబిలే. కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడే ముందు. ఎందుకంటే రకరకాల పక్షుల్ని ముందు చేశాడు, తర్వాత అవి గుడ్లు పెట్టినాయి. రకరకాల విత్తనములు ఇచ్చు చెట్లను ఆయన భూమి నుండి మొలపించను, ఆ తర్వాత వాటికి విత్తనములు వచ్చినవి, ఫలములు వచ్చినవి. ఓకేనా? ఇవన్నీ ఎలా తెలుసు? ఎట్ట తెలుసు అండి? దేవుడు చేసినోడు కాబట్టి ఆయన చెప్పాడు. అంతేనా? మనం చేసామేంది? మనకేం తెలుసు ఏది ముందో?
తెలుసా? మా నాయనమ్మ పెళ్ళప్పుడు మా తాతయ్య అంచు పంచె కట్టుకొని వచ్చాడని నేను జీవితం ఎట్టుంటుంది? మా ఏ పుట్టలా? స్తోత్రం. మీరు చెప్పరేమండి? మా తాత పెళ్ళికి మా ఏ పుట్టలా? నేనేడున్నాను ఆయన పెళ్ళి చెప్పడానికి? ఒక్కటే నాకు ఎలా తెలుసు అంటే ఒకటే కారణం, పెళ్లి చేసుకున్న మా తాతయ్య చెప్పాలి, ఒరే మనవడా మీ నాయనమ్మని చేసుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకొని పోయారా? ఓయబ్బా మీ నాయనమ్మ నన్ను చూసి ఏం సిగ్గుపడిందో అని ఇట్లాంటి ముచ్చట్లన్నీ అనుభవించిన తాత చెబితే నాన్నకు తెలుసు, మనవడుగా నాకు తెలుసు, లేకపోతే నేనేం చూశానా? కానీ కరెక్ట్గా జరిగినట్టు చెప్పేది ఎవరంటే పెళ్లి చేసుకున్న తాతయ్య చెప్పాలి. అట్లాగే ఈ విశ్వమంతటిని నిర్మించిన నిర్మాత ఎవరు అంటే దాన్ని మూలాలను గురించి ఎవరు కరెక్ట్గా చెప్పారో ఆయనే. ఆశ్చర్యం ఏంటంటే మనం ఎంత అదృష్టవంతులం అంటే ఆయన దొరికాడు ఈరోజు మనకి. అది మన అదృష్టం. ఆయన దొరక్కపోతే మనకన్నా దరిద్రుడు ఇంకొకళ్ళు లేడు. ఆయన దొరికాడు, ఇంకా మనకి ఏ బాధలైన ఇబ్బంది లేదు. కథానాయకుడు, మన ఉనికికి ఆధారమైన వాడు, మన అసలు సృష్టికర్త మనకు దొరికాడు. అంతకు మించిన అదృష్టం ఏం కావాలండి? యేసయ్య దొరికాడు, సృష్టికర్త దొరికాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను విశ్వసిస్తున్నారా లేదా? విశ్వాన్ని నిర్మించిన వాడు ఆయన గనుక కరెక్ట్గా చెప్పాడు. అలాగే విశ్వం ఎలా పాపంలో పడిందో చెప్పాడు. వినండి, లోకము పాపంలో ఎలా పడిందో చెప్పాడు. పాపంలో పడ్డ లోకం ఎలా విమోచనకు లైన్లోకి వచ్చిద్దో కూడా ఆయనే చెప్పాడు. దాని నిర్మాణం, అది ఎదుర్కొన్న సమస్య, దానికి ఆయన ఇచ్చిన పరిష్కారం, 3 చెప్పిన స్పష్టమైన ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. గట్టిగా చూడు. ఇక మళ్ళా రాజీ లేదు, లాలూచి లేదు. సృష్టి చేసింది ఎవరు? ఆయనే. ఎప్పుడు పాపంలో పడింది సృష్టి? ఆదాం హవ్వల దగ్గరే. మరి ఆ పాపం నుంచి ఉత్పత్తి అయినటువంటి మానవ జాతి మొత్తానికి విమోచన ఏ విధంగా పెట్టాడు? వాళ్ళు పొందినటువంటి ఆ పాపాలకు వాళ్ళు పొందాల్సినటువంటి న్యాయమైన శిక్ష, పిల్లలుగా వాళ్ళందరూ ఉన్నారు, తండ్రిగా దేవుడు ఉన్నాడు కనుక పిల్లలు చేసిన తప్పుకు తండ్రి వెల చెల్లించినట్టు. ఏమండి, 100 మంది పిల్లలైనా ఒక తండ్రి సమాధానం చెప్తే సరిపోతుంది. అట్లాగే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సృష్టింపబడిన మానవ జాతి మొత్తం ఎన్ని కోట్ల మంది అయినా ఆయన పిల్లలు కాబట్టి అందరి కోసం ఆ ఒక్కడు ప్రాయశ్చిత్తం చేస్తే సరిపోతుంది. అందరి కొరకు ఆ ఒక్కడు తన రక్తమును ప్రాయశ్చిత్త బలిగా అర్పించి తన ప్రాణమును పెట్టి అందరి పాపములకు నిష్కృతి చూపించి కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా మనందరినీ పరలోక రాజ్య వారసులుగా డిసైడ్ చేశాడు, సంతకం పెట్టాడు. ఈ విధంగా చేసి చెప్పినవాడు యేసు ప్రభువే. కాబట్టి ఇప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడని నమ్ముటయే విశ్వాసం. ఆయన సృష్టించినటువంటి పరలోకం ఉందా లేదా? పాపులకు సిద్ధపరిచిన నరక శిక్ష ఉందా లేదా? దేవుని తీర్పు ఉందా లేదా? ఉందా? ఆయన రక్తంలో పాపికి క్షమాపణ ఉందా లేదా? ఉందా? డౌట్ లేదుగా. ఉందని నువ్వు విశ్వసించుటయే విశ్వాసం, ఉందని నువ్వు నమ్ముటయే విశ్వాసం.